ఈ మోటూరు గడ్డ చరిత్రలో ఎప్పుడూ లేనంత మెజారిటీ ఇచ్చింది తెలుగుదేశం పార్టీకి సార్. అలాగే కూటమి ప్రభుత్వానికి మీరు చేసిన సపోర్ట్, మన ఎంపీ గారికి కానీ మీరు చేసిన సపోర్ట్ ప్రత్యేకంగా అందరం గుర్తుపెట్టుకున్నాం. అందరూ మంచివాళ్ళు ఇక్కడ వాస్తవానికి. అందుకనే ఇక్కడ దగ్గర 1,10,00,000 పైగా 10 లక్షల రూపాయల పైగా అభివృద్ధి పనులు ఇక్కడ అనేకం చేపట్టడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, చూస్తూనే ఉన్నారు. ఈరోజు ఈ మోటూరు ఛానల్ మీద ఉన్న రెగ్యులేటర్ మనకి శాంక్షన్ 6-7 ఏళ్ల నుంచి ఇది ప్రయత్నిస్తున్నారంట. జరగంది ఈసారి మన ప్రభుత్వం వచ్చిన వెంటనే దీన్ని అప్రూవ్ చేసుకుంటాం. దానికి ఈరోజు శంకుస్థాపన చేయడం కూడా చాలా అద్భుతమైన విషయం. ఈ ఛానల్ వల్ల అంటే పైనంతా హైటెక్ ఉన్న చేలు కానీ దీంట్లోంచి చేపల చెరువులు కానీ అవతలంతా ఉన్నాయి 3000 ఏకర్స్ పైన. సో ఇవన్నిటికీ ఒకటే మార్గం, ప్లస్ వాటర్, డ్రింకింగ్ వాటర్ కూడా ఇదే మార్గం. సో హైట్ అనేది మనం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ రెగ్యులేటర్ అనేది చాలా అవసరం ఉంది. కాబట్టి దీన్ని అప్రూవ్ చేయించుకుని ఎమర్జెన్సీ ఫండ్లో అప్రూవ్ చేయించుకుని మనం ఈరోజు శంకుస్థాపన చేసుకుంటాం కూడా చాలా గొప్ప విషయం. ఇక్కడ నాకు ఎంత ఆనందం వస్తుందో ఇక్కడికి వచ్చినప్పుడు, మోటూరు గ్రామానికి వచ్చినప్పుడు అంత బాధ కూడా వేస్తూ ఉంటుంది. ఎస్పెషల్లీ మోటూరు గ్రామం అందరూ కనుక కలిసి ఉంటే ఇంకా బోల్డని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవచ్చు. ప్రతిసారి చెప్తాను నేను, ఇక్కడికి వచ్చిన ప్రతిసారి నాకేముంది, ఇక్కడ మీరు అందరూ కలిసి ఉండండి, ఒకళ్ళ మీద ఒకళ్ళు దీంట్లోకి వెళ్ళకుండా తీసుకొచ్చి చేయండి, చాలా బోల్డని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటాను. నా బాధ అప్పటి నుంచి అలాగే ఉండిపోయింది. ఆ చెరువు మాట ఇచ్చాను, ఇంతవరకు చేయలేకపోతున్నాను. నేను చేసుకోమని చెబుతున్నా ఆ చెరువుని, కానీ ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎట్లయినా కానీ మొత్తం మీద ఆగిపోతుంది. వీళ్ళందరూ ఏదన్నా కలిసి ఒక కార్యక్రమంలో మంచి దీంట్లో చేసుకుని వస్తుంటే పనికి మన కొంతమంది ఉన్నారు వేరే పార్టీ వాళ్ళు వచ్చి ఏమిటి అడ్డాలు పెడుతున్నారు. వాస్తవానికి వాళ్ళకంటే కూడా మనలో ఇక్కడ పార్టీల మధ్య కాదండి, వ్యక్తుల మధ్య ఐకమత్యం లేకపోవడం అనేది ప్రాబ్లం. పార్టీలు మాత్రం ఐకమత్యంగా ఉన్నాయి గ్యారంటీగా. అందరూ నాతో బాగుంటారు, చాలా బాగుంటారు. అందరూ కూడా చాలా బాగుంటారు. అందరికీ కూడా నేనంటే ఇష్టమే. అని సొంత ఊర్లో ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇలాంటి ప్రాబ్లమ్స్ పెట్టుకోకుండా వస్తే ముందుగా ఆ చెరువు ఎప్పుడైతే బాగు చేయగలుగుతాను